గారు వీరు అక్కడ అమెరికాలో స్థిరపడి అక్కడే పుట్టి పెరిగినటువంటి సారు మన దేశం మీద భక్తి, మన దేశం మీద అభిమానంతో ఇక్కడే వచ్చి ఎన్నో రకాలుగా అయినటువంటి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారు. మరి ఎప్పుడైతే మన గవర్నర్ గారు చెప్పారు, వారు రాసినటువంటి పుస్తకాల్లో చాలా చక్కటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవటం ఆవశ్యకత ఉన్నదని చెప్పనేసి అని, మరి అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఈ రోజు ఇక్కడ రావడము, మనందరికీ వారి దగ్గర ఉన్నటువంటి ఒక విషయాలన్నీ మనం తెలపడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈ రోజు మనం చాలా సుదినం అనుకోవాలి మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే పెద్దలు రావడము, వారి యొక్క ఉన్నటువంటి అనుభవాలనంతా మనకు పంచిపెట్టడము అని అంటే చాలా చక్కటి కార్యక్రమం. మనంతా అదృష్టవంతులం. కాబట్టి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన మురళీధర్ ఆచార్య గారిని. నా పేరు అయితే రాములు సార్. నా పేరు వాసవికం ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు. 2013లో నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా చేశాను నేను. వండర్ఫుల్. సో అప్పుడు నేను చేసినప్పుడు మా వాసవియన్స్ అందరికి కూడా 1961లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది సార్. కేసీ గుప్తా గారు అని చెప్పాను ఒక 11 మంది సభ్యులతో ప్రారంభించినటువంటి సంస్థ ఈ రోజు సుమారు 75,000 మందితో 27 బయట దేశాల్లో కూడా వాసవి మూవ్మెంట్ నడుస్తున్నది. సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి మన సభ్యులు కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 10 లక్షలు ఇవ్వాలని చెప్పనేసి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాం మేము 2013లో. వాసవి కుటుంబ సురక్ష పథకం అని చెప్పనేసి వాసవిక మెంబర్ అయిన ఎవరన్నా అందులో మెంబర్ అయి ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం మేము ఒక సేవా భావంతో. 2013లో మా ఆర్గనైజేషన్ కు భారత ప్రభుత్వం గుర్తించి 1 లక్ష రూపాయల క్యాష్ అవార్డు ఇచ్చింది సార్. బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పనేసి. December 3rd మన వరల్డ్ డిజబుల్ డే. December 3rd అనేది వరల్డ్ డిజబుల్ డే పర్మనెంట్ గా ఉంటుంది. దానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం వాళ్ళు ఒక పిలుపునిస్తే మేమంతా అప్లై చేసాం. అప్పుడు 200 అప్లై చేస్తే దాంట్లో మా ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి 1 లక్ష రూపాయల క్యాష్ అవార్డు మనకు అప్పుడు మన ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, 1 లక్ష రూపాయల క్యాష్ ఇవ్వడం. ఆ సందర్భంగా నేను ప్రెసిడెంట్ గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి ఆర్గనైజేషన్ లో మేమంతా కూడా పనిచేస్తున్నాం ఒక సమిధల్లాగా. ఈ దానికి డబ్బులు ఎక్కడి నుంచి రావు సార్. మా మెంబర్స్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసుకొని, మెంబర్స్ మాత్రమే వైశ్యాస్ ఉంటారు దీంట్లో. సర్వీస్ మాత్రం ఆల్ కమ్యూనిటీ సొసైటీ అన్నట్టు. సభ్యులు మాత్రమే వైశ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సేవలు అందించాలని ఒక సత్సంకల్పంతో కేసీ గుప్తా గారు ఫెలోషిప్ లీడర్షిప్ సర్వీస్ అని చెప్పనేసి ప్రారంభించినటువంటి సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు 1 లక్ష మంది సభ్యులతో కావాలని చెప్పనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. సంవత్సరానికి ఒక సుమారు 60 కోట్ల రూపాయలు సరిగా బ్యానర్ మీద. మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ లాక్డౌన్ వచ్చిన సందర్భంగా ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మీలాంటి వాళ్ళతో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో మా లోపల అందరికి కూడా ఈ విజ్ఞానం పెంచడానికి ఏర్పాటు చేసినటువంటి జూమ్ మీటింగ్స్ ఈ విధంగా చక్కగా నడుస్తున్నాయి. సుమారు 80 రోజుల నుంచి మేము మా జిల్లాలో ప్రారంభించి నడిపిస్తున్నాము. అందులో భాగంగా మీరు ఈ రోజు ఇక్కడ రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ముందుకు నడిపేయవలసిందిగా స్వాగతం పలుకుతున్నాం. జై వాసవి సార్. జై శ్రీ వాసవి మాత. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ యూత్ సూర్యాపేట సందీప్ గారు, అలాగే అందులో సభ్యుడు డాక్టర్ రాజేష్ గారు, తర్వాత ఆర్ఎస్ శబరినాథ్ గారు, వీరందరూ కూడా కలిసి డాక్టర్ మురళీధర్ ఆచార్య గారిని ఆహ్వానించడం జరిగింది. I thank them on behalf of Vasavi Club District V104A. Thank you. మా ఆర్గనైజేషన్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది సార్. వాసవి మూవ్మెంట్ అంటే ఏంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా అని చెప్పని, ఏం చేస్తున్నారు అనే విషయం కూడా ఇలాంటి పెద్దలకు చెప్పితే కొంచెం మాకు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అని కూడా మీ దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. వండర్ఫుల్. సందీప్ స్టాప్ షేరింగ్. సందీప్ అది ఆపేసి సార్ నేను స్పాట్ లైట్ చేస్తాను. ఓకే. ఓవర్ టు డాక్టర్ ఆచార్య గారు. అయ్యో సార్ వి వెల్కమ్ యు వాసవి సార్. Myself Shabarinath sir. Wonderful. You can start the meeting sir. Sure. ఈ రోజు ఆరోగ్యము ప్రధానంగా ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి.
గత 3 నెలలుగా మనము ఒక ఇంతకుముందు ఎప్పుడు తెలియనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాము. ఇది ఒకటే కాకుండా మనము ఫ్యూచర్లో ఏ విధంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అనేది ఈరోజు ప్రధానమైన అంశం. దాంట్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా హెల్త్ అండ్ వెల్నెస్ అనేది మనకి మనంతటా మనం చేసుకోవాల్సిందే. ఒకసారి రోగగ్రస్తమైనప్పుడు దెన్ వీ హ్యావ్ ట్రీట్మెంట్ సిస్టమ్స్. బట్ ప్రధానమైన వర్క్ ఏంటంటే మనని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆయుర్వేదం యొక్క ద మెయిన్ ఇంటెన్షన్ ఇస్ దట్ ప్రివెన్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ అంటే మనం మామూలుగా absence of disease is health అనుకుంటాం. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః. మీనింగ్ ప్రసన్నమైన దేహము, ప్రసన్నమైన మనస్సు, ప్రసన్నమైన ఆత్మ, ఈ 3 కలిసినప్పుడే ఆరోగ్యము అని చెప్పింది. సో శరీరం విషయానికి వస్తే ఆరోగ్యంగా ఉండాలి. మనకు వచ్చే అనారోగ్య సమస్యల్లో అంతర్జనితము అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్, దే ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ ఇంబ్యాలెన్స్ అనొచ్చు, లేదా క్రానిక్ డిజార్డర్స్ అంటారు. ఇంకొకటి ఏమో బయట నుంచి వచ్చేవి అంటే మైక్రోబియల్ లేదా వైరస్ ద్వారా వచ్చేవి. ఈరోజు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ డిసీజెస్, ప్రధానంగా వైరసెస్ నుంచి వచ్చే డిసీజ్ నుంచి ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు అంశము. ఒక దేశానికి ఆర్మీ ఉన్నట్టుగానే మన శరీరంలో మనకు ఒక ఇమ్యూనిటీ అనే ఒక ఆవరణ ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. అది కంటిన్యూస్ గా బయట నుంచి ఏది వచ్చినా దాన్ని లోపలికి రాకుండా చేసే ఒక డిఫెన్స్ మెకానిజం ఇస్ కాల్డ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. నౌ రోగ నిరోధక శక్తి అనేది మనకి మనము మన ఆహారము మరియు జీవన శైలి ద్వారా దాన్ని పెంచుకోవాల్సిందే. హాస్పిటల్లో కానీ లేదా మెడికల్ షాప్ లో కానీ దే డోంట్ సెల్ ఇమ్యూనిటీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ సేల్. మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీని మనము సొంతంగా పెంచుకోవాలి. ప్రధానంగా ఆహారము అండ్ విహారము. విహారం అంటే లైఫ్ స్టైల్. మన శరీరంలో ఇప్పుడు మోడర్న్ సైన్స్ చాలా విషయాలను కనుక్కుంటూ ఉంటారు. మన శరీరంలో ఎన్ని వైరస్లు ఉంటాయంటే అమావాస్య రోజు ఆకాశంలో చూస్తే మనకి ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని నక్షత్రాల కంటే ఎక్కువ మన శరీరంలో టోటల్ నెంబర్ ఆఫ్ వైరసెస్ ఆర్ దేర్. దాంట్లో డిఫరెంట్ స్పీషీస్ అంటాం, అంటే డిఫరెంట్ క్లాస్. దాంట్లో ఓన్లీ 200 వెరైటీస్ మాత్రమే హ్యూమన్ లో డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అన్ని వైరస్లు మనల్ని ఏమి చేయవు, బికాస్ అవర్ ఇమ్యూనిటీ బై డిఫాల్ట్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎ డిఫెన్స్ సిస్టమ్. ఓన్లీ 200 వైరసెస్ స్పీషీస్ అంటాం. అవి మాత్రమే మనకి ఒక రకమైన థ్రెట్. సో మన శరీరంలో ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం, అంటే బ్యాక్టీరియా ఇత్యాది ఇలాంటివన్నీ ఉంటాయి. అవి సుమారుగా ఒక 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి బ్యాక్టీరియా ఒక యావరేజ్ హ్యూమన్ బాడీలో. మన శరీరంలో మన సెల్స్ కంటే
హ్యూమన్ సెల్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 100 మిలియన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. బోన్ మ్యారో, బోన్, మసిల్, ఆల్ కైండ్స్ ఆఫ్ టిష్యూ అంటాం వాటి. మన శరీరంలో మనదంటూ సెల్స్ కంటే ఎక్కువగా బ్యాక్టీరియా అండ్ వైరస్ మన శరీరంలో ఉంటాయి. అంటే అవి చిన్న, అంటే సైజ్ చాలా చిన్నగా. సో ఇది ఒక అద్భుతమైన సృష్టి. ఇది ఆ సృష్టిలో ఆ పరమాత్మ ఎంత అద్భుతంగా నిర్మించాడు అంటే ఒక మానవ దేహాన్ని, అది ఇప్పటికీ దాంట్లో 1% కూడా మన మోడర్న్ సైన్స్ కి తెలియదు. సరే, తెలిసినంత వరకు మాట్లాడతారు కానీ 99% ఇంకా మోడర్న్ సైన్స్ కి హ్యూమన్ యొక్క బాడీ ఆర్ మైండ్ ఆర్ స్పిరిట్ గురించి ఇంకేం తెలియదు. కానీ ఆయుర్వేదము చాలా అద్భుతమైన సిస్టమ్ డెవలప్ చేసింది. ఏమిటి అంటే ఒక హోలిస్టిక్ సిస్టమ్. హోలిస్టిక్ అంటే కేవలము సింటమ్ మేనేజ్మెంట్ కాకుండా, సింటమ్ అంటే దాని యొక్క పైపూతలాగా కాకుండా ఒక రూట్ లెవెల్లో కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ తో ఆయుర్వేదంలో ఆల్మోస్ట్ more than 50% is dedicated for health and wellness, which is called swastha vrittamu. Swastha vrittam ante how to be healthy. So immunity విషయానికి వస్తే ఆయుర్వేదం చాలా స్పెసిఫిక్ గా చెప్తుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆహారము, ఫుడ్ ఈస్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆర్ లేదా ఫ్యాక్టర్ మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి. మరి ఆ 3 పూటలా తింటున్నాం సార్, బాగానే తింటున్నాము, మధ్య మధ్యలో ఇంకా తింటూ ఉంటాము, మాకు ఏ ప్రాబ్లం లేదు, తింటూనే ఉన్నాము, మరి ఏంటి సార్ ఇమ్యూనిటీ క్వశ్చనబుల్ గా ఉందని అడుగుతారు. అంటే క్వాంటిటీయే కాదు, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ విషయానికి వస్తే క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ లో ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ అని, మ్యాక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి ఆహారంలో. మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషక పదార్థాలు, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషక పదార్థాలు. ఇవి ఎలా ఉండాలి అంటే సంపూర్ణంగా ఉండాలి, అంటే ఫుల్ స్పెక్ట్రమ్ ఉండాలి. లెట్ us say కార్బోహైడ్రేట్స్ తింటున్నాం సార్, బాగానే తింటున్నాము అంటే సరిపోదు. మన శరీరానికి కొన్ని వందల సూక్ష్మ పోషక పదార్థాలు అవసరమవుతాయి. అండ్ మెయిన్ గా 3 స్థూల పోషక పదార్థాలు ఉంటాయి. ఆ స్థూల పోషక పదార్థాల్లో ప్రధానమైనది కార్బోహైడ్రేట్స్, సెకండ్ ప్రోటీన్, థర్డ్ ఈజ్ ఫ్యాట్ అంటారు. నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. బట్ ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే ప్రధానంగా సంపూర్ణమైన ఆహారము కావాలి. అది చాలా న్యూట్రిషనల్ ఫుడ్, హై క్వాలిటీ ఫుడ్, ఫుల్ స్పెక్ట్రమ్ ఫుడ్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫర్ ఇమ్యూనిటీ బట్ ఆల్సో ఓవరాల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. పోషక విలువలున్న ఆహారం, సంపూర్ణమైన పోషక విలువలున్న ఆహారం కావాలి. పోతే రెండవది, మనము అంతఃపుర వాసులం ఈరోజు. అంటే ఐ వుడ్ సే ఒక 40% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి పైన సుమారు 750 కోట్ల జనాభా ఉన్నారు. భారతదేశంలో సుమారుగా 150 కోట్ల జనాభా ఉన్నారు. అదే 100 సంవత్సరాల క్రితం వెళ్తే ఆ జనాభా 30 నుంచి 40 కోట్లు మాత్రమే ఉండేది. ఓన్లీ 100 years లో ఒక 3 times పెరిగిపోయింది. సరే, దాంతో పాటు మన టెక్నాలజీ, వ్యవహారము, లైఫ్ స్టైల్, సొసైటీ కాంప్లెక్సిటీ అన్ని పెరిగిపోయాయి. బట్ టుడే 40% ఆఫ్ ద పీపుల్ ఈవెన్ ఇన్ ఇండియా, వీళ్ళు నగరవాసులం. మనం నగరవాసులు. మిగతా 60% ఇప్పటికీ రూరల్ ఏరియాస్ లోనే ఉంటారు. సో అంతఃపుర వాసులకు వచ్చిన మేజర్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ న్యాచురల్ గా ఉండదు, ప్రధానంగా ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. పైగా దాన్ని ఆర్టిఫిషియల్ గా చేసుకుని విపరీతమైన ప్రయత్నం చేస్తుంటారు.
దాన్ని అన్ఫార్చునేట్లీ డెవలప్మెంట్ అని కూడా ఒక అపోహలో ఉంటాం. అయితే మనం ఏదైనా చేయవచ్చును, కానీ ప్రకృతికి విరుద్ధంగా చేస్తే ఈ దేహము ప్రకృతి చేత నిర్మించబడింది. ఇప్పుడు మనం బయటికి వెళ్తే కార్ నడిపించాలి అంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం నడిపించినప్పుడే అది సరిగ్గా సర్వీస్ ఇస్తుంది. సో ఈ దేహము ప్రకృతి చేత నిర్మించబడినది. కొన్ని ప్రకృతి ధర్మాలను అనుసరించాలి. ఆర్టిఫిషియాలిటీలో వి లూజ్ మోస్ట్ ఆఫ్ దెమ్. అందుకని లైఫ్ స్టైల్లో ప్రధానమైనది ఏంటంటే మన జీవన శైలి ఎంత సహజ సిద్ధంగా ఉంటే అంత మంచిది. సిన్స్ వీఆర్ ఇంటూ దిస్ సిటీ లైఫ్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయుర్వేదం చాలా డీటెయిల్ గా చెప్తుంది అంతఃపుర వాసులైన వాళ్ళు ఏమేం చేయాలి, ఎలా, హౌ టు కండక్ట్ దేర్ లైఫ్, హౌ టు కండక్ట్ దేర్ లైఫ్ స్టైల్ ఆల్సో. సో అది ఒకటి చూసుకోవాలి. అండ్ దెన్ మనం తిన్న ఆహారము అది పచనం అవ్వాలి. పచనం అంటే డైజెషన్. సెల్యులర్ లెవెల్లో అయితే మెటాబలిజం అంటారు. ఇట్ ఈస్ మచ్ లైక్ ఎ కార్. ఫ్యూయల్ పోస్తాము కార్లో, కార్ నడుస్తుంది, కానీ ఇంజిన్ సరిగ్గా ఫైర్ కాకుంటే ఆ పవర్ రాదు, ప్లస్ స్మోక్ వస్తుంది. సో వీ హ్యావ్ టు బి మెటాబలిజం అంటే మన జీర్ణ శక్తి పైన వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. ప్రాపర్ గా డైజెస్ట్ అయిన తర్వాతనే భోజనం చేయాలి. సరే, టైంకి భోజనం చేయాలి, కానీ మన తిన్న ఆహారము పచనం కాకముందే మళ్ళీ తినేస్తే అదేమవుతుంది, ఇంప్రాపర్ గా మెటాబలైజ్ అవుతుంది. దట్ విల్ లీడ్ టు డిసీజ్ అండ్ వీకెండ్ ఇమ్యూనిటీ, which is very very important, we must know. And మూడవది మసాజ్ అండ్ స్టీమ్ బాత్ కూడా ఆయుర్వేద చాలా రికమెండ్ చేస్తుంది. మసాజ్ అండ్ స్టీమ్ బాత్ వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో రక్తాన్ని పంప్ చేయడానికి హార్ట్ ఉంటుంది, కానీ కణంలో జనించినటువంటి ఆ టాక్సిన్స్ ని మళ్ళీ ఆ కణాల నుంచి బయటకు తీసి దాన్ని డీటాక్స్ చేయడానికి ఒక లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థ ఉంది. అది కూడా ఇట్ రన్స్ ప్యారలల్ టు అవర్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. కానీ దానికి పంప్ లేదు. మన శరీరంలో కణంలో జనించినటువంటి టాక్సిన్స్ ని సంపూర్ణంగా బయటకు తీయాలి అని అంటే lymphatic system, but lymphatic system doesn't have a pump. మనం ప్రకృతితో ఉన్నప్పుడు లేదా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన మసిల్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ గెట్స్ యాక్టివేటెడ్, ప్రతిరోజు డీటాక్స్ అయిపోతుంది. కానీ మనం అంతఃపుర వాసులము, పైగా ఏసీలో కూడా ఉంటారు, అసలు ఏమీ కదల్చదు. సో ఎక్కడికక్కడ పేరుకొని పోతుంది టాక్సిన్స్. సో దాన్ని కేవలము మసాజ్ ద్వారా మాత్రమే తిరిగి దాన్ని డీటాక్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇఫ్ యూ యాడ్ స్టీమ్ బాత్, ఆ టాక్సిన్స్ అన్ని స్కిన్ ద్వారా బయటకు వెళ్తాయి. సో ఆయుర్వేదం ఏమంటుంది అంటే అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారి అయినా సరే సమ్ ఫుల్ బాడీ మసాజ్ అండ్ స్టీమ్ బాత్ తీసుకుంటే చాలా అద్భుతంగా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది even modern science is also proving the same thing. పోతే మనము గాలి పీలుస్తూ ఉంటాము, మెటాబలిజం సరిగా ఉండదు, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో మన బ్రీతింగ్ మెకానిజం అంటాం, అంటే గాలి పీల్చేది. మన శరీరానికి గాలి, నీరు మరియు సంపూర్ణమైన పోషక విలువలు ఉన్న ఆహారం కావాలి. సో గాలి పీల్చడం కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది దాన్ని యోగ ప్రక్రియలో ప్రాణాయామం అంటారు. కానీ మన డైలీ లైఫ్ లో కూడా, సిన్స్ వీఆర్ సెడెంటరీ, వీ డోంట్ వర్క్, వీ డోంట్ ఫిజికలీ డూ ఎనీథింగ్, అండ్ we just sit and eat and sleep and that's it, and which is not very good for health. జలనేతి అనే ఒక యోగ ప్రక్రియ ఉంటుంది. బేసిక్లీ వామ్ వాటర్ మనం ఒక ముక్కులోంచి తీసుకుంటాం, ఇంకొక ముక్కులోంచి వస్తుంది.
అదేం చేస్తుంది అంటే మన నాస్ట్రిల్స్ ని ఎక్స్పాండ్ చేస్తుంది సో దట్ యు గెట్ మోర్ ప్రాణ మీనింగ్ మోర్ ఆక్సిజన్ మీనింగ్ మోర్ మెటాబలిజం మీనింగ్ హయ్యర్ ఇమ్యూనిటీ. ఈ మధ్య గుజరాత్ లో ఒక పెద్ద ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్లో దే హ్యాడ్ అబౌట్ 100 డాక్టర్స్. దాంట్లో 80 డాక్టర్స్ జలనేతి చేస్తే వాళ్ళకి కోవిడ్ రాలేదు. ఆ 20 డాక్టర్స్ జలనేతి చేయలేదు, వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివ్ వచ్చినంత మాత్రమే ఏం కాదు, బట్ దిస్ షోస్ దట్ అవర్ ఏన్షియంట్ విజ్డమ్ హ్యాస్ అ వెరీ వెరీ డీప్ అండ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. అదేదో చింతకాయ పచ్చడను, ప్రతి సాంప్రదాయాన్ని అది అన్సైంటిఫిక్ అను, అది మూఢనమ్మకం అను తోసేసే it's not a very healthy idea. We have to be very careful what we throw away and what we keep. Moodanammakam veru and science veru. So we have to be very careful in segregating and acquiring what we need. So Jalaneti, ఎవరైనా యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు you can learn, but it's very very effective not only for immunity or COVID or any overall health and well-being కి చాలా అద్భుతమైన ప్రక్రియ. పోతే యోగా అన్నది అది చాలా ఉత్తమమైనటువంటి వర్డ్. అది యోగా అంటే యుజ్ అంటే జీవాత్మ పరమాత్మ సంయోగాన్ని యోగా అంటారు. సరే, కాలక్రమేణా యోగా అనేది అదొక పబ్లిక్ పార్క్ లోకి వెళ్ళి ఆసనాలు చేయడం అనేది యోగా అనుకుంటున్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆసనాలు మాత్రమే, యోగా కాదు. సో ఇఫ్ యూ కెన్ డూ based on your age and flexibility, at least ఒక 60 సూర్య నమస్కారాలు, అంటే టెక్నికలీ కరెక్ట్ గా కాకపోయినా కొంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంటే eventually we'll acquire reasonable flexibility in our body. Surya Namaskaraల యొక్క there is a book on just Surya Namaskaras and their benefit on physical health దానిపైన ఉంది. స్వామి సత్యానంద సరస్వతి గారు రాశారు. అది ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో అయినా యోగా అంటే స్వామి సత్యానంద సరస్వతి బుక్స్ యూజ్ చేస్తారు. సో నౌ సూర్య నమస్కారాలు చేస్తే ఏమవుతుంది అంటే మన శరీరంలో గ్రంథులు ఉంటాయి. గ్రంథులు అంటే గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్, థైమస్, యు హ్యావ్ పెంక్రియాస్, ఇలా గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు హార్మోన్స్ సిక్రీట్ చేస్తాయి. ఆ హార్మోన్సే మన శరీర వ్యవస్థను నడిపిస్తాయి. ఎలాగా? నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, కానీ మై ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. The air that I breathe is being absorbed into the blood, and that is being carried to each and every single cell, and I am getting energy to speak. So these are all happening without my conscious knowledge. So idanta వ్యవస్థ అంతా నడిపించడానికి my temperature, heart rate, ఇవన్నీ హార్మోన్స్ ద్వారా జరుగుతాయి. సో ఆ హార్మోన్స్ అన్ని ప్రాపర్ గా జనరేట్ అవ్వాలి అన్నా, ఆ గ్రంథులన్నీ ప్రాపర్ గా యాక్టివేట్ అయ్యి హెల్దీగా ఉండాలన్నా, అండ్ తద్వారా మన ఇమ్యూనిటీ అండ్ హెల్త్ పెరగాలన్నా ఏదో విధంగా సూర్య నమస్కారాలు ఒక 6 చేసే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఐ థింక్ ఇట్స్ వెరీ 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 ఎఫెక్టివ్ ప్రాక్టీస్ అన్నమాట. సూర్య నమస్కారాస్ లో సైకిల్స్ ఉంటాయి. ఈచ్ వన్ వుడ్ టేక్ 1 minute. So in 5 minutes you can do 5 Surya Namaskaras, but that will do a wonderful, very very powerful technique for our health and immunity. పోతే ఈ మధ్య బాగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. దాంట్లో మనం తెలుసుకుంది ఏంటంటే శరీరము మనస్సు అనేవి ఇంటర్ట్వైన్డ్ అయి ఉంటాయి. అంటే యూ కెనాట్ రియల్లీ సపరేట్ దెమ్. అంటే మనస్సు అనేది బ్రెయిన్ లో లేదు, బ్రెయిన్ అనేది ఒక ఆర్గన్ మాత్రమే. సో
మనసు బ్రెయిన్ అనేది అనటామిక్ మన శరీరము బ్రెయిన్ అనేది అనటామికల్ గా సపరేట్ చేయగలమే కాదు, మన యొక్క మైండ్ అనేది ఇట్ ఈస్ అంతటా వ్యాపించి ఉంటుంది. ఇట్ ఈస్ ఇంటర్ట్వైన్డ్. స్ట్రెస్ ఈజ్ extremely negative for our immunity. కానీ మోడర్న్ ఏజ్ లో మనము ప్రతిదీ స్ట్రెస్సే. పొద్దున్న లేచినా స్ట్రెస్సే, పడుకున్నా స్ట్రెస్సే, భోజనం చేసినా స్ట్రెస్సే. ఐఎమ్ సారీ టు సే, బట్ లైఫ్ ఈజ్ ద స్ట్రెస్ అండ్ వీఆర్ సో ఇగ్నోరెంట్ అండ్ అన్కాన్షియస్ దట్ వీ డోంట్ ఈవెన్ పే అటెన్షన్. అందరు చేస్తున్నారు, నేను చేస్తాను. But I don't think my grandmother ever got stressed out. I don't think my grandfather ever got stressed out. And maybe once in a year. But today, I mean, every single activity is a stress. So, మనం అది de-stress అయ్యే టెక్నిక్స్ నేర్చుకోకుంటే ఇందులో పడి కొట్టుకొని పోతూ ఉంటాం. మనం ఎక్కడ పోతున్నామో కూడా తెలియదు. So, mental health is directly related to our physical health and especially immunity. And stress is one of the major factors in immunity. So మరి ఎలా డిస్ట్రెస్ ఎలా చేసుకోవాలి అంటే, కార్ నడపడం నేర్చుకున్నామే, 4G ఫోన్ చేయడం ఆపరేట్ చేయడం నేర్చుకున్నాము, ఏరోప్లేన్ ఎక్కడం నేర్చుకున్నాము, అన్ని నేర్చుకున్నాం. కానీ మరి ఎలా డిస్ట్రెస్ అయ్యేది ఎందుకు నేర్చుకోకూడదు? అదర్వైజ్ you will be missing the entire life itself. There is no life if you are stressed out all the time. There is no life at all. సో డిస్ట్రెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం అవేర్ అవ్వాలి. అరే, వై am I being stressed out about things, స్మాల్ థింగ్స్, బిగ్ థింగ్స్, అన్ని స్ట్రెస్. సో ఆ అవేర్నెస్ లోకి వచ్చి పట్టుబట్టి మనం మన లైఫ్ ని డిస్ట్రెస్ చేసుకోవాలి. మన లెట్ us say టైం మేనేజ్మెంట్. ఈ రోజు ఈ కార్యక్రమాలు చేసుకోవాలని ఒక లిస్ట్ చేసుకుంటాం. ప్రొద్దున స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. ఒక్కొక్క పని తీసుకుంటాము, చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. లిస్ట్ అవుట్ చేయకుండా మైండ్ లో క్యారీ చేయాలి అంటే అది అవ్వదు. ఒక ఫార్మర్ కి ఫార్మ్ ప్లాన్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ టుడే 3 o'clock a meeting, 1:30 appointment, 10:30 surgery, or ఇట్లా ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ ఉంటాయి. We have to learn the techniques of time management, task, and de-stress ourselves. It is extremely important. పోతే మెడిటేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటి యాంటీడోట్ ఫర్ స్ట్రెస్. ధ్యానం చేస్తే there are so many studies now, even leading medical research institutes, they are doing a lot of research into stress. So and meditation చేసిన వాళ్ళ స్ట్రెస్ ఆల్మోస్ట్ 90% తగ్గిపోతుంది. సో ఒకటి టైం మేనేజ్మెంట్, మనం చేయాల్సిన పనులను లిస్ట్ చేసుకుని మనం డైలీ ప్లానర్, ఆ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉండాలి. అది ఇంపార్టెంట్. దాంతో పాటు అట్లీస్ట్ వన్స్ డే మెడిటేషన్ చేయాలి. అది ఏ మెడిటేషన్ అయినా పర్వాలేదు, మీ గురువు గారు లేదా మీ ట్రైనర్ ఏ మెథడ్ చెప్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. బట్ మెడిటేషన్ హ్యాస్ అ డైరెక్ట్ బేరింగ్ ఆన్ అవర్ ఇమ్యూనిటీ. సో ఇవి మన యొక్క ఇమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నౌ I will present you in terms of పాయింటర్స్ లాగా ప్రెజెంట్ చేస్తాను. మొదట ఆహారము, అది సాత్వికమైన ఆహారం. ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసింది. సాత్వికమైన ఆహారం అంటే ఏమిటి? సులువుగా జీర్ణము కాగలిగినది, ఉప్పు, పులుపు, కారము ఇత్యాది బాగా లేకుండా మోతాదుగా ఉన్నవి, అండ్ మోస్ట్లీ వెజిటేరియన్. సో దిస్ ఈస్ కాల్డ్ సాత్విక్ ఫుడ్. అండ్ దట్ టు సాత్విక్ ఫుడ్ ఏ కాకుండా అది ఫుల్ స్పెక్ట్రమ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నమ్మ she used to grow red rice, ఎర్ర బుడుమలు, ఎర్ర గొట్టలు అనేవారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో. వాటిని దంచడం అంటే హ్యాండ్ పౌండింగ్ చేసి, అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ షెల్ పోతుంది, దానిపైన ఫైబరు, ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని దానికే ఉంటాయి.
దాన్ని ఏం చేసేవారు, తరవాణి పద్ధతిలో ఉండేవారు. ఒక కలికుండ అని ఉండేది. ఆ కుండలో కుండకి చక్కగా కంకణం కట్టి పసుపు కుంకుమ పెట్టి చాలా పవిత్రంగా ఉంచేవారు. నా అంటే ఒక నేటివ్ సీడ్ అది, అన్పాలిష్డ్ అన్రిఫైన్డ్ సీడ్ అది. దాన్ని ఏం చేసేవారు, వండి కాస్త గంజి ఉంటే తీసి దాంట్లో పోసేవారు కుండలో. ఏది ఫర్మెంటేషన్ పాట్ అంటారు, కలికుండ. అంతేకాకుండా ఫస్ట్ టైం వాష్ చేసిన నీళ్లు కూడా అందులో పోసేవారు. అందులో ఏమవుతుంది, ఫర్మెంటేషన్ అయ్యి ఇట్స్ ఎ మైక్రో న్యూట్రియంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బయో రియాక్టర్. అది కలికుండ అంటే. కలి అన్నం తింటే డయాబెటీస్ రాదు, ఎందుకంటే మై గ్రాండ్ పేరెంట్స్ నెవర్ హ్యాడ్ డయాబెటీస్. సో ఇప్పుడు చక్కగా వైట్ రైస్ తీసుకొచ్చి దాన్ని ఎంత తెల్లగా బ్లీచ్, పొలిటీషియన్ కనుక తెల్ల బట్టలు వేసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా వేస్తే గాని మనకి రైస్ నచ్చదు. దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా తీసేసి పైగా దాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టి, అంటే గంజి వార్చాలి. గంజి వార్స్తే గంజిలో 50% క్యాలరీస్ ఉంటాయి అండ్ అన్నంలో 50% క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే క్యాలరీస్ ఎక్కువ అయ్యాయి. గంజి తీసేస్తే డయాబెటీస్ 90% తగ్గిపోతుంది. డయాబెటీసే కాదు, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, హార్ట్ డిసీజ్ కూడా తగ్గిపోతుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, తెల్లగా ఉండాలి రైసు, అది కూడా సన్నగా ఉండాలి, దాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టాలి, బాగా తినాలి 3 సార్లు. డయాబెటీస్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, మోకాళ్ళు అరిగిపోతాయి. యూ విల్ గెట్ ఎవ్రీ సింగిల్ డిసీజ్ ఇన్ ద బుక్ ఇఫ్ యూ డూ దట్. అంటే యాజ్ ఎ సైంటిస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ బేస్డ్ ఆన్ సైన్స్. ఇట్ ఈస్ టోటలీ రాంగ్ వాట్ వీఆర్ డూయింగ్. ఏం చేయాలి అంటే పాత బియ్యం తీసుకోవాలి, తక్కువ పాలిష్ వేసింది, అంటే మీడియం పాలిష్, నాట్ ఫుల్ పాలిష్ ఆర్ రా రైస్ తినలేము. సో వాటిని ఏం చేయాలి, చక్కగా ఓవర్ నైట్ నానబెట్టి గంజి వార్చి తినేసేయండి. సరే ఇప్పుడు కలికుండలు అవన్నీ ఇప్పుడు అయ్యే పని కాదు. సో ఏం చేయాలి, పాత బియ్యము, తక్కువ పాలిష్ చేసిన బియ్యము, ఎక్సెస్ వాటర్ పోసి ఉడకబెట్టి గంజి వార్చి ఆ గంజిని చక్కగా మీ చెట్లకి ఇవ్వండి. చెట్లు బాగా పెరుగుతాయి. లేదా అంత మంచి గంజి మీ పెట్స్ కూడా యూజ్ అవుతుంది. సో అలా చేస్తే మనకి ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా ఆరోగ్యం వస్తుంది. సో సాత్వికమైన ఆహార సేవనము ఫండమెంటల్ ఫర్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. అదే విషయము దాంట్లో బియ్యమే కాకుండా వెన్ యూ ఈట్ రోటీస్ యూ కెన్ హ్యావ్ కొర్రలు, రాగులు, సాములు, రాగి మాల్ట్, ఇలా డైవర్సిటీ ఇంక్లూడ్ చేస్తేనే మనకు కావాల్సిన సంపూర్ణమైన న్యూట్రిషన్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోయాను. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఇప్పుడు మీరు కేరళకి వెళ్తే 365 days వాళ్ళు వామ్ వాటరే తాగుతారు. ఇప్పుడు మీరు కోవిడ్ లో కూడా చూసారు, దేశంలో కూడా వాళ్ళకి లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఒబిసిటీ, లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటీస్, లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అండ్ 100 kilometers కి ఒక్క మెడికల్ షాప్ ఉంటుంది కేరళలో. మన దగ్గర ప్రతి 100 మీటర్లకు ఒకటి ఉంటుంది, లేదా గల్లీకి ఒకటి ఉంటుంది. సో ఎందుకు అంటే వాళ్ళు హెల్త్ కాన్షియస్ గా జీవిస్తున్నారు, ఆయుర్వేదం ప్రకారం జీవిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వామ్ వాటర్ తాగుతారు. వామ్ వాటర్ ఎందుకు తాగాలి అంటే, మనము పొద్దున్నే లేచి 10 గంటలు నాగలు దున్నడమో లేకుంటే కాయ కష్టం చేయడమో లేకుంటే అంతఃపుర వాసులందరికీ వామ్ వాటరే చెప్పారు. వామ్ వాటర్ ఏం చేస్తుందంటే మనకి జఠరాగ్ని అంటాం, ఇట్స్ కాల్డ్ మెటాబలిక్ ఫైర్ ఇన్ అవర్ స్టమక్. మనకంత మెటాబలిజం ఉండదు. సో దేర్ఫోర్ వామ్ వాటర్ యాక్చువల్లీ బ్యాలెన్సెస్ ఇట్. అంటే గోరువెచ్చని నీళ్ళే, మళ్ళీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ మెనీ డిసీజెస్ వీ కెన్ మేనేజ్. అండ్ దెన్ మూడవది, ప్రతిరోజు ఫ్రూట్స్ తినాలి. ఏ ఫ్రూట్స్ తినాలి అంటే ఆయుర్వేదం ఇది కూడా చెప్పింది. You have pomegranate, you have papaya and you have pineapple. ఈ మూడు they have the highest
amounts of enzymes that will metabolize our protein. సో ఆయుర్వేదం ఏమి చెప్తుంది అంటే ఓజో వృద్ధి అంటే పొమోగ్రనేట్ అనేది ఓజో వృద్ధి అంటే మన శరీరంలో ఉన్నటువంటి జీవశక్తిని పెంచుతుంది. సో అలానే మొత్తం కాయ తినక్కర్లేదు. 20-30 seeds of pomegranate, 50 grams of papaya or 50 grams of pineapple. But we must take fruits every day. మరి సపోటాలు దొరుకుతున్నాయి, బనానాలు దొరుకుతున్నాయి అంటే సపోటాలు బనానాల వల్ల ఎంజైమ్ మన మెటాబలిక్ ఎంజైమ్స్ రావు. పైగా బనానాస్ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే కదలీన కదాచన, ఎప్పుడైనా ఒకసారి తినండి కానీ రోజు అరటిపళ్ళు తిరుగు. సో ఫ్రూట్స్, హెల్తీ ఫ్రూట్స్ తినాలి ప్రతిరోజు. ఫ్రూట్స్ తినొచ్చు, లేదా మీకు అలా కుదరదంటే యూ కెన్ హ్యావ్ జ్యూస్ ఆల్సో. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెర్బ్స్ అంటారు, మైల్డ్ హెర్బ్స్, మందు కాదు, మైల్డ్ హెర్బ్స్ సచ్ యాజ్ గుడూచి, అశ్వగంధ, పోతే శతావరి, ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ తమలపాకు కూడా సర్వోత్తమమైన మెటాబలిజం ఎన్హాన్సర్. తమలపాకులో కాస్త సోంపు వేసుకుని ప్రతిసారి భోజనం చేసినప్పుడు తినండి, చాలా చాలా మేలు జరుగుతుంది. నౌ వై తమలపాకు అంటే తమలపాకులో ఉండే ఇంగ్రీడియంట్స్ పైన చాలా రీసెర్చ్ చేశారు. నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ యూ కెన్ హ్యావ్. అండ్ ఇన్ఫాక్ట్ మా గ్రాండ్ పేరెంట్స్ వరకు అందరూ తమలపాకులు తినేవారు. అండ్ ఈవెన్ నౌ సౌత్ ఈస్ట్ ఏషియా, మీరు ఇండోనేషియా వెళ్ళినా, కంబోడియా వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ప్రధానంగా విమెన్ దే చూ బీటర్ లీఫ్. అదొక మంచి హెల్దీ ప్రక్రియ. బీటర్ లీఫ్ అంటే మళ్ళీ అందులో జర్దా వేసుకోవద్దు, బట్ సోంపు వేసుకుంటే చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం అది. డైజెషన్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెన్సివ్ కాదు, చాలా సింపుల్ గా మనం ఈజీగా చేసుకోవచ్చు. అయితే చవన్ ప్రాష్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత ఒక ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు, ఒక చింతగింజ ప్రమాణంలో చవన్ ప్రాష్ తీసుకోండి. ట్రై టు బై హైయెస్ట్ క్వాలిటీ చవన్ ప్రాష్. హిమాలయ వాళ్ళది ఏదో ఉన్నట్టుంది. అండ్ I would recommend that Chyawanprash every day because it contains all the herbs and which will increase your immunity, especially amla. Amla ante usirikaya to tayar chesinatuvanti idanamata. Usirikaya, karakkai and tanikai plus various herbs available. Adoka adbhutamaina concoction. So I would say Chyawanprash you can have చింతగింజ ప్రమాణంలో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత. పోతే 100 years ago, not even 100 years ago, okay, 70 years ago, there was no chemical farming. Chemical farming అంటే ఏం చేస్తాము మనము, NPK అంటాం, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఆ కెమికల్స్ మూడే వేస్తాము. ఆ తర్వాత మొక్క పెరిగినప్పుడు దానిపైన రకరకాల టాక్సిక్ పాయిజన్స్ కొడతాం. అది కాక కలుపు మందు అని గుళికలు వేస్తాం. సో ఇది ఒక భయంకరమైనటువంటి ప్రక్రియ. ఐఎమ్ సారీ టు సే, బట్ దిస్ ఇస్ వేర్ వి ఆర్ నౌ. ఏమవుతుందంటే కెమికల్ ఫార్మింగ్ లో వచ్చిన ఏ పదార్థమైనా దాంట్లో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు సంపూర్ణంగా ఉండవు. దిస్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్. Most of the micronutrients are not there in the food that you eat today when compared to 70 years ago. సరే, ఇప్పటికిప్పుడు ప్రపంచం మారదు, మార్చలేము, అది వేరే విషయం, అది వేరే టాపిక్. సో ఈ రోజున్న మన పరిస్థితుల్లో మనకి డయటరీ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయింది. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. 100 years ago, vitamin D deficiency was non-existent because people used to go outside and expose themselves in the sun, sometimes 6 hours, 5 hours, 10 hours. So ఆ సూర్యుడి యొక్క రశ్మి వల్ల మన స్కిన్ వైటమిన్ D3 తయారు చేస్తుంది. ఈ రోజు ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చుంటాం, డి విటమిన్ తయారు కాదు, ఏం కాదు. నేను ఇంతవరకు చేసిన 100 టెస్ట్లో ఒక్కరికి కూడా వైటమిన్ డి సఫిషియన్సీ. ఐఎమ్ సారీ, అంటే నేను చెప్పేది మీకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు, కానీ ఇది సత్యం. వైటమిన్ డి
ఎవరికి నార్మల్ లో లేదు. 5, 10 ఉంటే మాక్సిమం, 30 ఉండాలి. సో మీరు ఏదో విధంగా వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలి. వైటమిన్ డి సప్లిమెంట్ ఇస్ ఎ మాస్టర్ హార్మోన్. మాస్టర్ హార్మోన్ అంటే ఏంటి? మన శరీరంలో ఉత్పన్నమయ్యే 3000 హార్మోన్స్ కి అది మాస్టర్, అది సిఇఓ. అదే తక్కువగా ఉంటే మన శరీర వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఇమ్యూనిటీ ఎలా పెంచుకుంటాము? సో కాబట్టి ప్రతి ఒక్కరూ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ did a comprehensive survey in India and concluded that 80% of Indians are vitamin D deficient severely. సో నా దగ్గరకు వచ్చి ఆరోగ్యం ఏమంటే వైటమిన్ డి సరి చేయకుండా ఐ కెనాట్ గివ్ యూ హెల్త్. ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఇట్స్ ఎ మాస్టర్ హార్మోన్. సో అందరూ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. మల్టీ వైటమిన్ మంచి క్వాలిటీ వైటమిన్ డి తీసుకుంటే, సారీ మల్టీ వైటమిన్ తీసుకుంటే మీకు వైటమిన్ డి కూడా వచ్చేస్తుంది అందులో. అంటే వైటమిన్ B12. ఇప్పుడు 80% of the people are vitamin B12 deficient. వైటమిన్ B12 deficient ఉంటే ఆరోగ్యం ఎలా వస్తుంది? సెల్ జనరేషన్ ఎలా జరుగుతుంది? And there is one more, omega-3 deficiency is there. So I would recommend that you take a very good quality, highest quality multivitamin supplement every day after breakfast. It's a must. There is no other way. 100 years ago I wouldn't have said that you need a multivitamin because మనం తినే ఆహారంలోనే అన్ని వచ్చాయి. ఇప్పుడు రావు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 50 years వరకు వచ్చే అవకాశం మాత్రం లేదు. Unless you become a farmer yourself and you grow your own food using పంచగవ్యస్ and గో ఆధారిత వ్యవసాయం చేస్తే తప్ప మనం we cannot have that. So you must have multivitamin supplement every day after breakfast. పోతే there is a combination omega-3 plus multivitamin అంతా కలిపి ఉన్నది ఒకటి ఉంటుంది. It's called Geomax Plus, which is available only in generic stores. It is called Geomax Plus, available from generic stores and separate గా ఉంటాయి. It's called subsidized but very good quality. దాంట్లో omega-3 plus multivitamins ఉంటాయి. ప్రతి ఒక్కరు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాల్సిందే. I take it, my mother takes it, my brother and sister takes it. Everyone who comes and sees me, I will recommend that because I cannot change their food. I cannot change agriculture sitting in my office. It's not possible. So that is the best way to do it. We must do it. పోతే సమరీ ఏంటంటే ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి అనేది మనము మన పిల్లల్ని ఎలా పెంచుకుంటామో, ఒక చెట్టును పెట్టి ఎలా పోషిస్తామో అలా చేయవలసిన ప్రక్రియ. Our health, our immunity is not for sale in pharmacy or hospitals. You can never find your health and immunity in a hospital. ఆపద్ధర్మంగా వెళ్ళాలి. ఆపద్ధర్మం అంటే ఆపద వచ్చినప్పుడు, or if it is out of control and things like it, you have to go seek medical help. కానీ ప్రతిరోజు మన ఇంట్లో జీవించేటప్పుడు, ప్రతిరోజు మనం జీవిస్తాం కాబట్టి ప్రతిరోజు మన ఆహార విహారాదుల చేత మన ఆరోగ్యాన్ని మనమే తయారు చేసుకోవాలి, దాన్ని పెంచుకోవాలి. దానికి తెలుసుకోవాలి. ఫస్ట్ we need to learn, first then we need to apply, and మనం చేస్తే మన పిల్లలు చేసే అవకాశం ఉంది. If we don't do it, our next generation will not have anything to do. చేయలేరు వాళ్ళు. సో కాబట్టి ఇది మన కోసమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చేయవలసినవన్నీ ఉన్నాయి ఇవన్నీ. సో దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇంట్రడక్టరీ క్లాస్, బట్ మై యాక్చువల్ క్లాస్ ఈజ్ అబౌట్ 6 hours ఉంటుంది. ఇఫ్ యూ విష్ వీ కెన్ హ్యావ్ 2 other ఇంకొక 2 classes లో డీటెయిల్డ్ గా చెప్పుకుందాము. సంపూర్ణ ఆరోగ్యానికి 5 సూత్రాలు ఉన్నాయి. ఆ 5 సూత్రాలు ఏ విధంగా మనము తెలుసుకుని చాలా సులువుగా మన ఇంట్లో ఎలా దాన్ని అప్లై చేసుకుంటాం అనేది చెప్పుకుందాము. ప్రాబబ్లీ ఇంకొక 2 classes లో చెప్పుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఐ విల్ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ క్వశ్చన్స్. మీకున్న ఎలాంటి ఆరోగ్య సంబంధమైన డౌట్స్ ఏమైనా ఉంటే let us spend some time, about 15-20 minutes. I will try to clarify your doubts.
So I will open the floor for question and answers. ఓవర్ టు గవర్నర్ గారు. థ్యాంక్ యూ సార్. జై శ్రీ వాసవి మాత. చాలా చక్కటి క్లాస్, చాలా చక్కటి ఎన్లైటన్మెంట్ ఇచ్చారు సార్ మీరు. అంతేకాకుండా మీరు ఇంకా 2-3 క్లాసెస్ అనేటువంటి వాటిల్లో పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాల గురించి కూడా తెలియజేసేందుకు